యేసయ్య ఎంతో మంచి దేవుడు, ఎంతో సమీపంగా ఉన్నటువంటి దేవుడు. నా ఇష్టానుసారమైన వాక్యం కాదు కానీ నాకు మా అందరికీ లేఖన భాగాన్ని మీరు అనుగ్రహిస్తురమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకున్న వారి మధ్యలో ఉంటానన్నా, మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. యేసు ప్రభువా, నాకు కాన్సన్ట్రేషన్ దయచేతండి. ఇక్కడ డీవియేషన్ లేకుండా సహాయం చేయండి. నేను తెలుపురాన్ని మనం మాత్రం తండ్రి, నా వల్ల ఏం జరగదు, చేయవలసిందే చేయుచున్నాను తండ్రి. ప్రభా దయగలుగుతండి. మరి ఇంతకాలం కూడా ఎక్కడైతే గర్విస్తూ వచ్చినాను క్షమించండి ప్రభా, పరిశుద్ధపరచండి. తిరిగి నేను అట్లా చేయకుండా మీరు నాకు సహాయం చేయనాయన. నీ వైపే చూస్తా ఉన్నాం నాయన. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని నాకు మాకందరికి కూడా అర్థం అన్నట్లు వివరించండి. నేను కాదు, మీరు నాలో ఉండి మాట్లాడమని బ్రతిమాలుకుంటూ ఈ దినం ఇచ్చిన లేఖన భాగాన్ని మీరు వివరించమని, ప్రతి డిస్టర్బెన్స్ నుంచి తప్పించి పరిపూర్ణమైన చిత్తం నెరవేర్చమని బ్రతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనంలో చివరి మాటలు, తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఇది ప్రభువైన యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు అన్నమాట. అనేక సందర్భాల్లో కూడా ఈ వాక్యాన్ని మనం చూస్తాము. ఏం చెప్తా ఉన్నాడంటే, ఎవరైతే తమను తాను హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు. ఎవరైతే తమ తాము హెచ్చించుకుంటారో తగ్గించబడతారు, తగ్గించుకుంటే హెచ్చించబడతారు. చాలాసార్లు మనము ఉన్న విషయమే చెప్పినాను కదా, లేని విషయం ఏం మాట్లాడినాను నేను అనుకుంటాం. ఉన్న విషయమైనా లేని విషయమైనా మనల్ని మనం గొప్పగా చేసుకునే విషయాలు మనము మాట్లాడకూడదు. ముఖ్యంగా మనం తలంచకూడదు కూడా. గర్వము రాకుండా జాగ్రత్త పడాలి. అంటే మనము యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో చూస్తే, లూసిఫరు అంటే ఒకప్పుడు సాతాను కూడా దేవుని దగ్గర ఆరాధికుడుగా ఉండేవాడట. దూతల్లో ప్రధానమైన దూతగా ఉండేవాడంట. అయితే వాడు గర్వించినాడంట. 13వ వచనంలో, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. చూసారా, హెచ్చింతును. తన దృష్టి అంతా దేవుని కంటే అధికంగా హెచ్చిపోవాలా అనేది అన్నమాట. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును. నేను కదా 13వ వచనంలో స్టార్టింగ్లో నేను, ఆ నేను నా అనేటువంటి స్వభావము సాతానుదన్నమాట. వాడు ఎప్పుడు కూడా నేను కనపడాలి, నేను ఎక్కువగా ఉండాలి, నేను తగ్గకూడదు, అలాంటి స్వభావం కలిగిన వాడు అన్నమాట. వాడు అట్లాగా మనస్సులో అనుకున్నాడమ్మా, అంతే. 14వ వచనం చివరిలో అంటాడు, నీవు మనస్సులో అనుకుంటివి కదా. 15వ వచనం, 14వ వచనం చివరిలో మాట ఉంది, 15వ వచనం స్టార్టింగ్లో ఏముంది, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. కాబట్టి తలంపుల్లో కూడా మనము గర్వించినట్లయితే దేవుడు అది సహించేవాడు కాదు. ఆయన మనల్ని పడద్రోసేవాడుగా. ఎక్కడున్నాడు? ఎంతో ఉన్నతంగా ఉన్నవాడు సాతాను పాతాళంలో ఒక మూలకు త్రోయబడినాడంట. కారణం ఏంది లేదు, ఏం తప్పు చేసినాడు ఏం కాదు. దేవుని కంటే తాను ఎక్కువగా హెచ్చించుకున్నాడు. దేవునితో సమానంగా అయిపోవాలని, నేను అక్కడ కూర్చోవాలి ఇక్కడ కూర్చోవాలి అనుకున్నాడు అని మనసులో అనుకోగానే దేవుడు పరద్రోసినాడు. చాలాసార్లు కూడా మనమేం అంత గొప్ప సాతాన్లాగేం అనుకోం కదా, దేవుని కంటే ఎక్కువ అయిపోవాలని అనుకోం కదా అని అనుకోవచ్చు మనం కదా. అది కాదు. చాలాసార్లు
మనము దేవుని ఆజ్ఞలకు లోబడం కదా. కారణం ఏందో తెలుసా? దేవుని ఆజ్ఞలకి ఎవరు లోబడతారు, ఎవరు లోబడరు? సింపుల్. యేసు ప్రభు అయితే దేవుని ఆజ్ఞలకి లోబడతా వచ్చినాడు ప్రతిదీ అన్నమాట. యేసు ప్రభు ముందు ఆ యొక్క పాత్రను ఉంచినప్పుడు అది తాగాలంటే కష్టంగా అయింది. అందుకని యేసు ప్రభు అన్నాడు, ప్రభు సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు. కష్టంగా అనిపించింది, కానీ ఆయనను నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే అని దాన్ని స్వీకరించినాడు ప్రభు. అంటే ఇక్కడ ఏంటి? దేవునికి లోబడినాడు యేసు ప్రభు. అంటే గర్విస్తే దేవునికి లోబడం. యేసు ప్రభు ఎలాంటి వాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29లో ఏమంటాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. యేసు ప్రభు ఎలాంటి వాడు? సాత్వికమైన మనస్సు, దీన మనస్సు, తగ్గించుకునేటువంటి స్వభావం. అందుకనే దేవుడు ఆజ్ఞాపిస్తుంటే నేను చెయ్యను అట్లా అనట్లేదు, లోబడిపోతున్నాడు. అంటే అక్కడ తగ్గించుకుంటున్నాడని అర్థం. అర్థమైందా? నేను చెయ్యను అంటే ఏమని అర్థం? యేసు ప్రభు అంత భయంకరంగా ఉగ్రత పాత్రను తండ్రి తన చేతిలో ఇస్తే నేను చెయ్యనని చెప్పొచ్చు కదా. చెప్పట్లే. నేను తాగనని చెప్పొచ్చు కదా. అట్లా చెప్పట్లే. తగ్గించుకుంటున్నాడు, లోబడతా ఉన్నాడు. లోబడడం, విధేయత చూపించడం ఎవరి లక్షణం అంటే దీనుల లక్షణం, గర్వించే వారి లక్షణం కాదు. గర్వించే వాళ్ళు ఎట్లా ఉంటారు? రివర్స్ అయిపోతారు. తిరుగుబాటు స్వభావం ఉంటుంది వాళ్ళకి. ఏమి ఆయన చెప్తే నేను ఇన్నల్లా. ఇప్పుడు దేవుడు యేసు ప్రభు చెప్పినాడు ఆజ్ఞలు, ఎందుకు అతిక్రమిస్తున్నాం తెలుసా? మనం ఆజ్ఞలకి లోబడలేకపోతాం. కారణం ఏంటో తెలుసా? మనకు గర్వం ఉంది అని అర్థం. ఎవరు లోబడతారు? దీనులుగా ఉన్న వాళ్ళే లోబడతారు, తగ్గించుకునే వాళ్ళే లోబడతారు. యేసు ప్రభు లోబడుతున్నాడు అంటే ఏమని అర్థం? ఆయన దీనుడు, తగ్గించుకున్నాడు. తండ్రి ఏమి చెప్పినా వింటున్నాడు, ఏమి చెప్పినా వింటున్నాడు. చూడండి సాతానుకు యేసు ప్రభుకి ఎంత తేడానో. అందుకనే యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఎక్కడ కూర్చోబెట్టినాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం 10 నుంచి చదువుతా. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. చూసారా? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని అంతగా హెచ్చించడానికి కారణం ఏంటి? పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఇవ్వబడిన ప్రతి నామానికంటే ఉన్నతమైన నామాన్ని యేసు ప్రభుకి ఇచ్చినాడు. అంతేకాదు ప్రతి వాని మోకాలు ఆయన నామంలో వంగుతుందంట. యేసు ప్రభు నామంలో ఎంత తగ్గించుకున్నాడో అంత ఇప్పుడు హెచ్చించబడతా ఉన్నాడు దేవుని చేత. అంతగా హెచ్చించెను. చూడండి, అది ఆయనను అధికముగా హెచ్చించి, చూసారా, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఏదైనా మనల్ని హెచ్చించాలన్నా తగ్గించాలన్నా దేవుడే. ఈ లోకంలో ఏ నరులు కూడా మనల్ని హెచ్చించలేరు, తగ్గించలేరు. ఒకవేళ పొగిడితే పొడొచ్చేమో, కానీ రేపొద్దున వాళ్ళే పడద్రోస్తారు కూడా. అంతేకాదు వాళ్ళు హెచ్చిస్తే హెచ్చు కాదు, అక్కడ దేవుడు నిజంగా హెచ్చిస్తేనే అది నిజమైన ఘనత. నిన్ను నువ్వు హెచ్చించుకోవడం కానీ, వాళ్ళు వీళ్ళు హెచ్చించడం కానీ ఇదంతా నిజమైన ఘనత కాదు. దేవుడు ఘనపరిస్తేనే అది నిజమైంది, వాస్తవమైంది. కొంతమంది రాజులు భట్రాజులను పెట్టుకుంటారు పక్కన. రాజు వస్తూ ఉండగానే ఆ భట్రాజులు పొగడాలన్నమాట. అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళని అక్కడ పెట్టుకు, వాళ్ళకి జీతం ఉంటుంది. ఆ రాజు వస్తుంటే రాజు చేసిన కార్యాలన్నీ ఆ బిరుదుల్లో పెట్టేసి పొగుడతారు, అట్లా వస్తున్నాడు అని. అలాగ పొగిడించుకున్నంత మాత్రాన గొప్ప కాదు. అర్థమైందా?
దేవుడు గణపరచాలి. ఎవరిని గణపరుస్తాడు దేవుడు? మళ్ళీ చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. నన్ను గణపరచు వారిని నేను గణపరచదనంట. ఎవరైతే యేసుప్రభుని గణపరుస్తారో వాళ్ళని ఆయన గణపరుస్తాడు. మనము మన జీవితంలో మన ఇష్టానుసారంగా జీవిస్తూ నేను యేసుప్రభుని గణపరుస్తున్నా అని చెప్పుకుంటే అది మూర్ఖత్వం, అది వాస్తవం కాదు. అది ఇప్పుడు చూడు, యేసుప్రభు తండ్రిని గణపరుస్తున్నా అని తండ్రి చెప్పినట్టు వినకపోతే అది గణపరిచినట్ల, తండ్రిని హెచ్చించినట్ల కాదు, తన్ను తాను హెచ్చించుకున్నట్టు లెక్క. యేసుప్రభు దేవుడు చెప్పిన మాటలుకి లోబడట్లేదు అనుకో, యేసుప్రభు లోబడకుండా తన ఇష్టమే నెరవేర్చుకుంటున్నాడు అంటే ఏమని అర్థం? దేవుడు అంటే ఆయనకి లెక్కలేదు, తానే గొప్ప అని ఫీలింగు. అందుకనే దేవుడి మాట వినకుండా తన ఇష్టానుసారం చేస్తున్నాడు. అంతే కదా లెక్క. మన జీవితంలో కూడా అంతే. యేసుప్రభు మాటలు మనం వినకుండా మన ఇష్టానుసారంగా మనం మూవ్ అవుతున్నామంటే ఏమని అర్థం? యేసుప్రభుని తృణీకరిస్తున్నాం. యేసుప్రభు ఎదుట మనము తగ్గించుకోవట్లేదు. ఆయన మాట ఏమి వినాలా అనేసి పక్కన త్రోసేసి మన మాటే చెల్లించుకుంటున్నాం. మన పద్ధతిలోనే వెళ్ళిపోతున్నాం, మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాం. అంటే దేవుడు అంటే లెక్కలేని తనం అని అర్థం. అంటే మనల్ని మనం హెచ్చించుకుంటున్నామని అర్థం. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుని హెచ్చించడానికి కారణం ఏందో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కుమారుడు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. 6వ వచనం నుంచి చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఇప్పుడు చూడండి, దేవుడి స్వరూపం నుంచి ఎక్కడికి వస్తున్నాడు? మనుష్యుని పోలిక కాబట్టి తర్వాత దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుడు అంటే ఇంకా దాసుడు అని తెలుసు కదా. తర్వాత తన్ను తానే రిక్తునిగా అంటే ఏంటి తెలుసా? ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. తగ్గించుకోవడంలో ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది యేసుప్రభు ఎంత తగ్గించుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. చూసారా ఏమని వస్తుంది అక్కడ? తన్ను తాను తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా. అంటే తండ్రి ఏం చెప్తే అది విధేయత చూపిస్తున్నాడు. అంటే అర్థం ఏముంది? అక్కడ తగ్గించుకోవడం కనబడుతుంది. ఎవరు విధేయులై ఉంటారు? తగ్గించుకున్నవాడు విధేయులై ఉంటాడు. హెచ్చించుకున్నవాడు అవిధేయత చూపిస్తాడు. హెచ్చించుకున్నవాడు ఏమనుకుంటాడు? ఇప్పుడు దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించడు. ఆయన చెప్తే చేయాలా, నా ఇష్టమే, అయ్యా ఏం చేస్తాడులే, ఏం చేసుకుంటాడులే అన్న అంటే నిర్లక్ష్య ధోరణి, లెక్కలేనితనం దేవుడు అంటే. కాబట్టి తన ఇష్టానుసారమే వెళ్ళిపోతాడు. దేవుడి కంటే తన ఇష్టాన్ని ఎక్కువగా అనుకుంటాడు, తను తానే హెచ్చించుకుంటా ఉంటాడు. కనుక దేవునికి లోబడలేడు. కాబట్టి మనలో గర్వం ఉందా లేదా? మనం తగ్గించుకుంటున్నామా, హెచ్చించుకుంటున్నామా అన్న సంగతి మనం దేవునికి విధేయత చూపిస్తున్నామా లేదా అనే దాంట్లో, దేవుడి ఆజ్ఞలు పాటిస్తున్నామా లేదా అనే దాంట్లో తెలిసిపోతుంది. ఇక్కడ యేసు ప్రభు ఎట్లాగా విధేయత చూపించినాడు? శిలువ మరణం పొందినంతగా. చూసారా? తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు శిలువలో చనిపోవాలి. అయ్యో నేనేం తప్పు చేసినానని అడగొచ్చు కదా, అడగట్లేదు. తండ్రి ఏం చెప్తే అది లోపడిపోతున్నాడు. నువ్వు శిలువ మరణం పొందాలంటే విధేయత చూపిస్తున్నాడు, అంతే, వెళ్ళిపోయినాడు. అంతగా తగ్గించుకున్నాడమ్మా. అది తగ్గింపంటే. అలాంటి వాళ్ళని దేవుడు ఎంతగా హెచ్చించినాడు చూడండి. మన జీవితంలో కూడా అంతే. నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడు. కాబట్టి మన జీవితంలో మన ప్రభువు యొక్క అడుగుజాడల్లో మనం సాగిపోవాలి. మనకు మాదిరి ఉంచిపోయినాడు. ఏదో ఉట్టిగా మాటలు చెప్పేవాడు కాదు యేసు ప్రభు. తాను చేసి చూపించినాడు. తాను దేవుడై ఉండి కూడా, దేవుని కుమారుడై ఉండి కూడా, ఏమి చెప్పినా కూడా నా అంతటా నేనేం చేయట్లేదు, నా తండ్రి చెప్తా ఉన్నాడు, బోధిస్తున్నాడు, అదే నేను మీకు చెప్తున్నా. నా తండ్రి కనుపరుస్తున్నాడు, అదే నేను ఆ క్రియలే నేను చేస్తున్నాను అంటున్నాడు. కానీ నేనే బోధించినా, నేనే ఇవన్నీ ఆశ్చర్యకారాలు చేస్తున్నాను కూడా చెప్పట్లేదు.
నా తండ్రి చెప్తున్నాడు, నేను చేస్తున్నాను అంటున్నాడు. అంత తగ్గించుకున్నాడు యేసుప్రభు. మన జీవితంలో అయితే ఎన్ని నేనే 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 వస్తాయి కదా. కాబట్టి అది తొలగించుకోవాలని దేవుడి దినాన మనకు తెలియపరుస్తా ఉన్నాడు. తనను తానుగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, మాదిరి చూపిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో సరి చేసుకుందాము, వాళ్ళని మనం తగ్గించుకోవడం నేర్చుకుందాము. యేసుప్రభుని అడుగుదాము, యేసుప్రభువే మనకు సహాయపడతాడు. మనం తగ్గించుకొని, నాకు నాకు రాదు ప్రభా, నన్ను నేను తగ్గించుకోవడం నాకు నేర్పించు. నువ్వు దేవుడైండి కూడా ఎలాగా కొడతా ఉంటే కొట్టించుకున్నావు, ఉమ్మేస్తుంటే వేయించుకున్నావు. అసలు యేసుప్రభుకి ఆ టైంలో కోపం వచ్చి వాళ్ళని ఏమైనా చేయగలడు, అంత శక్తి ఉంది. దూతలు పిలిస్తే కూడా వచ్చేస్తారు, అంత శక్తి ఉంది. అయినా కూడా మౌనంగా ఉన్నాడు. తండ్రి చెప్పినాడు కదా, నువ్వు శిలువ మరణం పొందాలని చెప్పినాడు కదా, తగ్గించుకున్నాడు, అంతే మౌనంగా ఉన్నాడు. అర్థమైతా ఉందా? మనం కూడా ఆ రీతిగా తండ్రికి విధేయత చూపించాలి, దేవుని పిల్లలకు విధేయత చూపించాలి. దాని ద్వారా మనం తగ్గించుకుంటున్నాం అన్న సంగతి మనకు తెలియపరచబడుతుంది, అది బయలుపరచబడుతుంది. తద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఖచ్చితంగా హెచ్చిస్తాడు, ఖచ్చితంగా హెచ్చిస్తారమ్మా. ఎందుకంటే ఆయన రూల్ అది. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చిస్తారు. కాబట్టి ఈ లోకంలో మనం హెచ్చించబడాలంటే కూడా దేవుడు మనం తగ్గించినప్పుడు, మనం లోబడి ఉన్నప్పుడైతే తగిన సమయంలో మనం హెచ్చిస్తాడు. ఆ మాట కూడా ఉంది, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట ఉందన్నమాట. 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు కదా. మనం దీన మనస్కులు ఎప్పుడైతే ఉంటామో తగిన సమయం, కరెక్ట్ టైంలో నేర్చిస్తాడు. లేదబ్బా నేను ఇట్లే ఉంటాను, ఎవరు నన్ను ఆపేది అని అనుకొని మనం అట్లా హెచ్చుగా ఉన్నాం అనుకో, ఖచ్చితంగా ఏమైపోతాం, తగ్గించబడతాం. దేవుడే మనల్ని తగ్గిస్తే, దేవుడే మనల్ని తృణీకరిస్తే, దేవుడే మనకు విరోధిగా ఉంటే ఎవరు వాళ్ళని ఆదుకోలేరు అనమాట. ఎంత పెద్ద భక్తులైనా, ఎంత పెద్ద డబ్బున్న వాళ్ళైనా, ఎంత మనల్ని ప్రేమించే వాళ్ళైనా ఏమి చేయలేరు. ఇక్కడే రాయబడింది చూడండి, మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్ములు అలంకరించుకోండి. ఈ చివరి లైన్ చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. గర్వించే వారిని అని ఏం చేస్తాడంట, ఎదిరిస్తాడు. దీనులకు అంటే తగ్గించుకునే వారికి తన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడి కృపను పొందుకోవాలంటే మనం దీనులుగా ఉండాలి. లేదు గర్విష్ఠులుగా ఉంటే దేవుడే మనల్ని ఎదుర్కొంటాడు. అమ్మోయ్ కదా, అనుకుంటుంటేనే భయం అవుతుంది కదా. దేవుడికి విరోధులం అయిపోతాం, దేవుడే మనల్ని ఎదుర్కొంటాడంట. మనం నిలవగలమా? కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మాకట్టి దీనత్వం దయచి నీ వల్లే అంటున్నాడు కదా. అక్కడ మత్తయి 11:29 ఏమన్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి, నా యుద్ధ నేర్చుకోండి. కాబట్టి ప్రభా నీ యుద్ధ నేను నేర్చుకుంటా, నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా వింటా, నీ వల్లే సాత్వికమైన మనస్సు, దీనమైన మనస్సు నాకు దయచేయనాయన అని మనం ప్రభుని అడిగినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాను. అంటాడు కదా, నా యుద్ధ నేర్చుకోండి అంటున్నాడు. కాబట్టి నీ దగ్గర నేను నేర్చుకుంటా ప్రభా, నాకు నేర్పించు అని దేవుణ్ణి మనం అడుగుదాం. దేవుడి మాటలు మన కొరకు ఇక్కడ రాయబడింది చిన్నగా మాట, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగు. తెలుసా, మనం తగ్గించుకున్నప్పుడు, అంటే తగ్గించుకోవడం మనం ప్రభు దగ్గర నేర్చుకున్నప్పుడు, అప్పుడు మన హృదయానికి నెమ్మది ఉంటుంది. మనల్ని మనం హెచ్చించుకున్నంత కాలం మనకు అశాంతి, కలవరము, నెమ్మది లేని తను మంజిత్ పాల్ బ్రదరు సాక్ష్యంలో వింటాం. ఆయన దేవునిలోనికి రాకముందు ఎంతో గర్వంగా తిరిగేవాడట, కిడ్నాపులు చేసేవాడట, డబ్బు ఉంది, చదువు ఉంది, ఇంకా మనుషులు అంతా ఉన్నారు, ఇంత బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయి, ఇంకా లెక్కలేనితనం అనమాట. ఇంకేం మనుషులు నాకు చాలా మంది ఉన్నారు అన్నట్టుగా విర్రవీగే తనం ఉండేదట. ఇంకా రాను 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 ఒక్కొక్కరు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మొదలైందనమాట. ఆ తర్వాత ఒంటరి వాడైపోయినాడు, ఎవరు పట్టించుకోకుండా అయిపోయినారు. అప్పుడు దీనత్వం, అప్పుడు ఇంకా మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు.
నేను చనిపోవాలనుకున్నాడంట. అంటే గర్వం ఒక దినాన ఎలాంటి పరిస్థితికి మనల్ని తీసుకెళ్తదంటే, మనల్ని మనమే హతమార్చుకునే స్టేజ్‌కి కూడా తీసుకెళ్ళిపోతది. ఇంక దేని యందు తనకు తృప్తి అనేది లేదనమాట. చనిపోవాలనుకుంటాడు. అలాంటి సందర్భంలో దేవుడు అతన్ని పట్టుకున్నాడు అనే విషయము చెప్తారు ఆయన సాక్ష్యంలో. కాబట్టి అది గమనిద్దాం మనం. మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు అలాంటి పరిస్థితి వస్తదనమాట. అంటే అలాంటి పరిస్థితి రాకున్నట్లు మనము సరి చేసుకుందాం. దీనత్వం కలిగి యేసు ప్రభువు వలె ఉందాం. లూసిఫర్ వల్లే కాదు. వాడు పతనమైపోయినాడు. ఇంకా చాలా సంగతులు చూస్తాడు కదా సామెతల్లో. ఏంది నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. అంటే నువ్వు ఇప్పుడు గర్విస్తున్నావు అంటే ఇక రాబోయే కాలంలో ఏముంది? నాశనమే. కాబట్టి జాగ్రత్త కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. మనం అనుకుంటాం నేను ఒక్కదాన్ని ఎవరు పట్టించుకుంటారులే అనుకుంటుంటాం కదా మనం. కానీ దేవుడు ప్రతిదీ మన మూమెంట్స్ ప్రతిదీ గమనిస్తాడు. ప్రతి వాడు లెక్కప్ప చెప్పాలి మనం. దాని కొరకు మనం సిద్ధపడాలి. కాబట్టి జాగ్రత్త కలిగి జీవిస్తాం. దేవుడి మాటలు మన కొరకే దీవించిన గాక. ఆమేన్. నమ్మకమైన దేవ, మీతో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఉపవాస ప్రార్థనలు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. దేవా దేవా మీరు వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే నీకు వందనాలు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, మీరు ఎంతో సాత్వికుడివి, దీన మనసు కలిగిన దేవుడివి తండ్రి. దేవా, అట్టి సాత్వికమును దీన మనసును కలిగి ఉండాలని మీరు తెలియజేస్తూ వచ్చినందుకే నీకు వందనాలు. ప్రభా, మరి నాలో అయితే నేను అనే స్వభావం, గర్వం ఉంచే హృదయం నాలో ఉంది ప్రభా. తగ్గించుకొని ఉండడం నా వల్ల చేత కావట్లేదు ప్రభా. తండ్రి, మీ దగ్గర నేను నేర్చుకునేదానిగా ఉండగలిగడానికి మీరే సహాయం చేయండి. నీ కృపను నాకు చూపించండి. నన్ను క్షమించండి. నీ రక్తము ద్వారా నన్ను కడిగి నా యొక్క బలహీనతలు ప్రభా, నా యొక్క గర్వమును అంతటినీ తండ్రి తొలగించమని నీ సన్నిధిలో వేడుకుంటూ వస్తున్నాం ప్రభా. కృప చూపించండి ప్రభా. మీరు దేవుడై ఉండి కూడా ప్రభా, దేవునితో సమానముగా ఉన్న మీరు ప్రభా, మనుషులు పోలిక పుట్టి దాసుని స్వరూపమును మీరు ధరించుకుంటూ వచ్చారు ప్రభా. అందుకే నీ నామం ఎంతగానో హెచ్చింపబడింది ప్రభా. తండ్రి, అన్ని నామముల కంటే పైనామముగా మీరు హెచ్చింపబడుతూ వచ్చారు ప్రభా. మీ యొక్క తగ్గింపు ద్వారా ప్రభా అనేకులకు రక్షణ కలుగుతూ వచ్చింది ప్రభా. నేను కూడా ప్రభా అటువంటి తగ్గింపు జీవితంలో నాకు నేర్పించండి ప్రభా. మీరే కృప చూపించండి ప్రభా. తండ్రి, మీరు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను దయచేసే దేవుడు ప్రభా. దీనత్వం కలిగి ఉన్నప్పుడు నువ్వు ప్రభా ప్రార్థన ఆలకిస్తావు ప్రభా. గర్విష్ఠులకు నువ్వు దూరముగా ఉంటావు ప్రభా. ఆ రీతిగా నా హృదయం ఉండకుండా తండ్రి, నీకు సమీపముగా నేను రాగలగడానికి మీరే నాకు సహాయం చేయండి. ఎక్కడ ప్రభా నాకు నీకు అట్టిగా ఏ గర్వము ప్రవేశించుకున్నట్లుగా మీరే కృప చూపించి సహాయపడుతురండి. దేవా, దయ చూపించమని తండ్రి, నీ యొక్క సాత్వికమైన మనసు దీనత్వం నేర్పించమని దేవా, నీ వాక్యమునకు నన్ను అప్పగించుకుంటూ నీ సహాయంను నీ కృపను ప్రభా కోరుకుంటూ యేసుక్రీస్తు వారికి అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.